కర్ణాటక సీఎం మార్పునకు హైకమాండ్ బ్రేక్ వేసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యే వరకు మార్పులు వద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఇటు తీర్పు చెప్పింది. 5 రాష్ట్రాల ఎన్నికలపైన దృష్టి పెట్టారు కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం అస్సాం పైన దృష్టి పెట్టాలి అంటూ డీకేకు అధిష్టానం సూచించింది. కర్ణాటకలో రాజకీయాలు నెలకొన్న గందరగోళానికి తెరెందించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం అయితే డీకే శివకుమార్ కు అధిష్టానం స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నాయకత్వం మార్పు చేస్తే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ప్రభావం పడుతుంది అంటూ జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని డిప్యూటీ సీఎం డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పలికింది అంటూ తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే ఫైనల్ గా ఇప్పుడు కర్ణాటక సీఎం కుర్చీపైన ఎన్ని రోజులు పోరు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకమాండ్ బ్రేక్ వేసిందని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, కర్ణాటక సీఎం మార్పు వ్యవహారానికి సంబంధించి హైకమాండ్ ప్రస్తుతానికైతే అడ్డుకట్ట వేసింది. ఏదైతే రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు ఏదైతే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తెలియజేసినట్లు మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్న డీకేకి నేరుగా రాహుల్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతానికి కర్ణాటక రాజకీయాలను కొద్ది రోజులు ఆపేసి ఏదైతే అస్సాం రాజకీయాల మీద దృష్టి పెట్టమంటూ కాంగ్రెస్ పార్టీ సూచించింది. మరోపక్క జాతీయ రాజకీయాలలో దృష్టి పెట్టమని, జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ అటు మల్లికార్జున ఖర్గే ఇటు రాహుల్ గాంధీ కూడా డీకేని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన డీకే కర్ణాటక సీఎం మార్పు కోసం గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఈ కర్ణాటక సీఎం మార్పు హైకమాండ్ చివరికి ఎట్టకేలకు మరికొద్ది రోజులు వాయిదా వేయగలిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే సీఎం పీఠం పైన మళ్ళీ ఒకసారి చర్చిద్దామంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ డీకేకు సూచించారని మనకు సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే ఈ 4 నుంచి 5 నెలల కాలం ఏదైతే కర్ణాటక సీఎం గా సిద్ధరామయ్య కొనసాగుతారంటూ అధిష్టానం పరోక్షంగా చెప్పిందంటూ కర్ణాటక రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. అమూల్య, అంటే మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే ఇటు ఈ నాయకత్వ మార్పు ఇప్పుడు వద్దు అనుకోవడానికి కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటిపైన ప్రభావం పడుతుంది అన్న ఆలోచనతోనే ఇవి వద్దు అంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం మనం ఒకసారి గమనించినప్పుడు తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి విడతలో తమిళనాడు ఎన్నికలు జరుగుతాయంటూ సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదైతే నిన్ననే అన్నాడీఎంకేకి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. అయితే మొదటి విడతలో తమిళనాడుతో పాటు కేరళ ఎన్నికలు, చివరి విడతలో ఏదైతే 2వ విడతలో మిగిలిన పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాత్కాలికంగా మరో 4 నెలల పాటు ఏదైతే కర్ణాటక సీఎం సంక్షోభానికి తెరదించింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలుసార్లు ఒకవైపు డీకే, మరోవైపు సిద్ధరామయ్య విన్నవించారు. కాంగ్రెస్ ఏదైతే సీఎం పీఠం మార్పుపై ప్రతిష్టంభన తొలగించాలంటూ పలుమార్లు కోరారు. ఇప్పటికే ఏదైతే సీఎం గా ఉన్న సిద్ధరామయ్య కేబినెట్ విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఈ 4 నుంచి 5 నెలల కాలం కూడా కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం లేదు. ప్రస్తుతానికి వీరిద్దరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం సిద్ధరామయ్యకు పీఠం అప్పచెప్పారు. 2.5 ఫార్ములాను అమలు చేయాలంటూ డీకే గత కొద్ది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడున్న చర్యల్లో భాగంగా ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే మళ్ళీ డీకేకి సీఎం పీఠం అప్పచెప్తారా లేదా అనేది కూడా ఒక చర్చ. అంటే ఒక అందుకు చూసుకుంటే డీకే శివకుమార్ కు అధిష్టానం అయితే స్పష్టత ఇచ్చిందో ఇప్పుడు దీనిపైన అంటే అసంతృప్తిని ఒక అందుకు హైకమాండ్ అంగీకరిస్తుంది అని కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గా అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డీకే ఇద్దరు కూడా లాయలిస్టులుగా ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కూడా జోడుగుర్రాలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించిన వారు, అటు సీఎం సిద్ధరామయ్య
ఏదైతే కొరబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ ఆ మిగిలిన కొరబ సామాజిక వర్గంతో పాటు మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అహింద అనే ఒక ఉద్యమం ద్వారా ఏకం చేసిన ఘనత సిద్ధరామయ్యకి దక్కుతుంది. సిద్ధరామయ్య అటు ఏదైతే జేడీయూ నుంచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పాలించిన ఘనత కూడా సాధించారు. ఏదైతే అత్యధిక కాలం ముగిసింది కాబట్టి తనకు ఏదైతే 2.5 ఫార్ములా ప్రకారం తన ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పాలంటూ పలుమార్లు డీకే కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించారు. అయితే ఈ అన్నిటినీ పరిశీలనలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తాత్కాలికంగా మరో 4 నుంచి 5 నెలల పాటు కర్ణాటక సీఎం మార్పు పైన వాయిదా వేయగలిగింది. రాబోయే రోజుల్లో డీకేకి సీఎం పీఠం అప్పచెప్తారా లేదా అనేది వేచి చూడాలి అమూల్య. మరి ఇప్పుడు ఈ నిర్ణయంతో ఇటు కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ కి బ్రేక్ పడుతుందంటారా? అమూల్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. అటు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రూపులు అనేవి సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక గ్రూప్ ను ప్రోత్సహిస్తుంది, అక్కడ ఉన్న సీఎం మరో గ్రూప్ ను ప్రోత్సహిస్తారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే గ్రూపులను మెయింటైన్ చేస్తుంది మరియు తమ అదుపు ఆజ్ఞలో పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని ఒక్కోసారి బలోపేతం చేస్తాయి, మరోసారి బలహీనం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల సమయానికి అన్ని గ్రూపులు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పనిచేసిన విధానం కూడా మనం కర్ణాటక రాష్ట్రంలో చూసాం, తెలంగాణలో చూసాం, హిమాచల్ ప్రదేశ్. రాబోయే రోజుల్లో ఈ గ్రూపుల గోల తగ్గి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇరు వర్గాలను ఏదైతే డీకేను ఇటు సిద్ధరామయ్యను సమన్వయం చేసి రాబోయే రోజుల్లో డీకేకి ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తన కష్టానికి ఫలితం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకేకు సూచించిందంటూ కర్ణాటక రాజకీయాల్లో చర్చ నడుస్తుంది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. ఇక చూసుకుంటే కర్ణాటక సీఎం మార్పునకు హైకమాండ్ బ్రేక్ వేసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యే వరకు మార్పులు వద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానం తీర్పునిచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలపైన ఇటు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అస్సాం పైన దృష్టి పెట్టాలి అంటూ డీకేకు అధిష్టానం సూచించింది. కర్ణాటకలో రాజకీయాల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ప్రస్తుతం అయితే డీకే శివకుమార్ కు అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇక నాయకత్వ మార్పు చేస్తే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ప్రభావం పడుతుంది అంటూ జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని డిప్యూటీ సీఎం డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా చూసుకుంటే కర్ణాటక సీఎం కుర్చీ పైన ఇటు సిద్ధరామయ్య మరియు డీకేకైతే మధ్యలో పోరు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఇటు బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్, లంచ్ మీటింగ్స్ పైన కూడా ఇటు సీఎం కుర్చీ పైన చర్చించినట్టు తెలుస్తోంది. దాని తర్వాత చూసుకున్నా కూడా ఇటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఈ అంశం అనేది ఒక అందుకు చర్చనీయాంశంగా అయితే మారింది. ఇప్పుడు దీనికి ఇటు బ్రేక్ వేస్తూ కాంగ్రెస్ అధిష్టానం అయితే తీర్పునిచ్చింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఈ సీఎం కుర్చీకి సంబంధించి ఎటువంటి అంశాన్ని కూడా చర్చించొద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి డీకే శివకుమార్ కూడా అందుకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది. ఇక నాయకత్వ మార్పు చేస్తే కనుక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం నాయకత్వ మార్పు పైన అయితే ఎటువంటి ఆలోచన లేదు అంటూ అధిష్టానం క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక జాతీయ రాజకీయాల్లోకి రావాలి అంటూ ఇటు డిప్యూటీ సీఎం డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పలికిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇక ఫర్దర్ గా ఇప్పుడు ఈ 4-5 నెలలు మాత్రం ఈ నాయకత్వ మార్పు పైన అయితే పోస్ట్పోన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్నికల తర్వాత ఇటు డీకేకు అనుకూలంగా ఉంటుందా లేదా సిద్ధరామయ్య వైపు ఉంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.